హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ సపోర్ట్ అయితే చాలా ఉంది అనుకుంటున్నాం. మేమైతే మాకు మంచి వ్యూస్ వెళ్తున్నాయి, ఇంకా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. సో ఇలా లాగ్ వచ్చేసి అంటే పానీపూరి ఎలా చేసుకోవాలని చెప్పేసి అనమాట. మెయిన్గా ఫస్ట్ మనం బఠానీ తెచ్చుకోవాలి. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను ఈ బఠానీ. సో ఈ బఠానీలో మనం ఇంకొక ఆలు వేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే స్టఫింగ్ బాగుంటుంది కాబట్టి మనం బఠానీని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఆలుగడ్డ పొట్టు తీసుకొని ఆ రెండుని కుక్కర్లో వేయాలి. సో వాటర్ పోసుకొని అయితే మేము కుక్కర్ పెట్టేసాం అనమాట. సో అప్పటిలోపు మనం ఏం చేద్దామంటే చట్నీకి ప్రిపేర్ చేసేద్దాం. సో దానికి మనకు కావాల్సినవి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. సో వాటిని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి, ఎందుకంటే ఉసుకుంటుంది కాబట్టి. దాంతో పాటు నేను ఏం చేశానంటే బఠానీ కడిగినప్పుడే చింతపండు నానబెట్టిన. సో చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం అనమాట. అది పేస్ట్ అయితే అప్పుడు మనం వాటర్లో కలుపుకొని అది చారు చేస్తారు కదా, దానికి అవసరం వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పి దొడ్డుప్పు అయితే వేస్తున్నాం అనమాట. సో ఇదైతే మిక్స్ పట్టేసినాం. సో ఈ పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇది ఒక పెద్ద లోతు గిన్నెలో తీసుకుంటే వాటర్ అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే 20 గిన్నె తీసుకొని ఆ పేస్ట్ అంతా యాడ్ చేస్తున్నాం అనమాట. సో మనకు వాటర్ ఎన్ని కావాలనేది మన ఇష్టం, మనం లిక్విడ్ ఎట్లా తీసుకుంటామని చెప్పేసి నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. సో మాకైతే తగ్గిన సాల్ట్ అవన్నీ టేస్ట్ చేసేసుకోండి. ఆ లోపు మనకైతే బఠానీ ఇంకా ఆలుగడ్డ ఉడికిపోయింది. సో మేమైతే ఆలు స్మాషర్తో అయితే వీటిని స్మాష్ చేసేస్తున్నాం అనమాట. సో మరీ ఎక్కువ స్మాష్ చేయొద్దు, మరి అట్లా అని చెప్పి మొత్తం బఠానీ ఉండొద్దు. సో మనం నార్మల్గా స్ట్రీట్లో ఎట్లా తింటామో అట్లా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసిందంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే మనము అంటే ఆనియన్స్ అయినా ఏమైనా మసాలా కలుపుకోవాలంటే కలుపుకోవాలి కదా అని చేసేసినాం అనమాట. మేము కొంచెం వాటర్ తక్కువ వేసినందుకు అది కొంచెం మాడిపోయింది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మేమైతే దీంట్లోకి మనం అంటే వాళ్ళు ప్లేట్లో వేస్తారు కదా ఉప్పు, కారం అవన్నీ. సో మనం కూడా మన దీంట్లో చాట్ మసాలా, కారం, ఇంకా ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి వేసుకున్నాం అనమాట. సో టేస్ట్ అయితే బాగుంటుంది. మనం నార్మల్ ఇప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు, నార్మల్ కట్లెట్ ఎట్లా తింటామో అట్లానే వస్తుంది అనమాట టేస్ట్ అయితే. సో మాకైతే బాగానే అనిపించింది టేస్ట్. సో అందుకే మనం టేస్ట్ చేసుకున్నాక కలిపేసుకోవాలి. సో దాంట్లో మేము కొన్ని వాటర్ యాడ్ చేసినాం. సో అంటే కొంచెం పానీపూరి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఇవైతే పూరీస్ అయితే మేము బయట కొన్నాం. సో ఫస్ట్ అయితే మా అనురుతికి అనమాట, ఎందుకంటే వినట్లేదు చిన్నపిల్లలు కదా. సో మేమైతే ప్రిపేర్ చేసుకున్న బఠానీని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ బఠానీ స్టఫింగ్ ప్లస్ మనం చేసుకున్న వాటర్ని, పానీపూరి వాటర్ని అయితే మా అనురుతికి ఇచ్చేసినాం. సో ఆయన చూద్దాం ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటుందో. సో అట్లా ఒక్కొక్కరికి మేమైతే అందరం కూర్చున్నాం అనమాట పానీపూరి తిందామని చెప్పేసి. అందరం ఈగర్లీ వెయిటింగ్ అనమాట టేస్ట్ చేసి. చూడండి మా అనురుధ్ ఎక్స్ప్రెషన్ ఎంత మంచిదో, తినేసారో అన్నాడు, అసలు చూడట్లేదు. సో ఇప్పుడు మా తనిష్క ప్రియ. సో అట్లా మేమైతే పానీపూరి ఎంజాయ్ చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.